మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే బ్రిడ్జి పూర్తి కావటం లేదని మాజీ సర్పంచ్ అబసాని యాదగిరి యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల అలసత్వానికి పాలకుల నిర్లక్ష్యానికి ఇది సజీవ సాక్ష్యమన్నారు. 18 నెలల్లో పూర్తి కావాల్సిన పనికి 18 ఏళ్లు కావస్తున్న మోక్షం కలగటం లేదని, తమ ప్రాణాలు గాల్లో దీపాలా అంటూ నిలదీస్తున్నారు. గట్కేసర్ పట్టణ ప్రజలు 17 ఏళ్ల నరకయాతనపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అధికారులు కుంభకర్ణ నిద్ర వదలాలని, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొదటి కాంట్రాక్టర్ 16 ఏళ్లు అయినా కాలయాపన చేస్తే కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ 5 నెలలకోసారి స్లాబ్ వేస్తూ నాంచుడు ధోరణి ప్రదర్శిస్తున్నారన్నారు. 2 ఏళ్లైన బ్రిడ్జి పూర్తయ్యేలా కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వేలాది మంది పాఠశాల, ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతిరోజు ప్రాణాలకు తెగించి రైల్వే ట్రాక్ దాటుతున్నారు. రేపేదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు. రైల్వే బ్రిడ్జి వలన గట్కేసర్ పట్టణంలోకి బస్సులు, అంబులెన్స్లు రాలేకపోతున్నాయన్నారు. అత్యవసర సమయంలో వైద్యం అందక ప్రాణాలు పోతుంటే పాలకులు ఏం చేస్తున్నారని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు. వ్యాపారాలు దెబ్బతిని స్థానికులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వం 15 రోజుల్లో స్పందించకుంటే నేషనల్ నిర్బంధం చేస్తామని, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రైల్వే బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్య ఇది. గత 13 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ సమస్యను మేము ఇంకా ఓపిక నశించింది కనుక ఈ పాంప్లెట్ రిలీజ్ చేసుకుంటా ఒక 15 రోజులు టైం ఇవ్వదలుచుకున్నాం ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఏదైతే నిర్లక్ష్యం ఏదైతే చేస్తుందో అధికారుల నిర్లక్ష్యం, ఇది అధికారులు ఎమ్మెల్యే వీళ్ళ నిర్లక్ష్యంతో నడుస్తుంది కనుక ఈ దాని మీద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని డిసైడ్ అయినాం. మొత్తం మీద ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్తాం, ఈ పాంప్లెట్ తీసుకొని పోయి వాళ్ళని మోటివేషన్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా హైవే దిగ్బంధం కోసం సమావేశం కావాలని చెప్పేసి 15 రోజుల కార్యాచరణ డిసైడ్ చేసి ప్రతి వార్డుకి వెళ్తాం, ప్రతి బస్సుకి వెళ్తాం. వాళ్ళందరినీ ఒక యూనిటీ తయారు చేసి ఈ ఫ్లైఓవర్ను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఇది ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇది ఖచ్చితంగా ఫైనల్గా ఫ్లైఓవర్ దిగ్బంధం, హైవే దిగ్బంధం, అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా ఈ 2-3 నెలల లోపలనే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. ఈ 2-3 నెలల లోపలనే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. మా ఉద్దేశం ఒకటే, మేము కోరుకునేది ఒకటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఇక్కడ కేటాయించాల్సింది 4-5 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ సాల్వెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినా 9 కోట్లు 10 కోట్ల బ్రిడ్జిని చేయలేకపోతుండ అంటే ఆయనను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్తున్నాం. ఇప్పుడు వేసే సామాన్ కూడా ఆయన తీసుకొని పోతుండు, మళ్ళీ రిటర్న్ ట్రక్ తెప్పించి ఆ సామాన్ మొత్తం తీసుకొని పోతుండు. హైవేలో పని చేస్తుండు. హైవేలో 50 కోట్ల పని చేయడానికి నీకు చేతన అవుతుంది, ఇక 9 కోట్ల పని క్లియర్ చేయడానికి చేతన అవుతుంది లేదంటే దీని వెనుక ఏ నాయకుడు ఉండు, ఎవరు నడిపిస్తుండు, కాంట్రాక్టర్ని ఎవరు తెచ్చారు? ఈ కాంట్రాక్టర్ను ఆయన అంటే ఏమంటాడు, బలవంతంగా నన్ను చేపించిరా అని చెప్తుండే. ఆయన బలవంతంగా చేపించిండు అంటే నీకు బలవంతంగా చేసినప్పుడు నువ్వు సాల్వెన్సీ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తావు? ఇచ్చినోడు ఎందుకు పని చేయవు? దీని వెనుక అధికారులు మొత్తం నిర్లక్ష్యం వహిస్తారు కనుక దీన్ని సీరియస్గా ఇమీడియట్గా 2-3 నెలల లోపల పని కంప్లీట్ కావాలి. మేము బాధలు ఓపిక పట్టినంతసేపు పట్టినాం. 17 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జీలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇమీడియట్గా దీని మీద రివ్యూ చేసి ఇమీడియట్గా ఈ పని కంప్లీట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.